హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. వచ్చేసేయండి, మా పెరట్లో చెట్లు చూపిస్తాం. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ఇది 3 years అయింది చెట్టు వేసి. ఇప్పటికీ ఒక 30-40 కాయలు చెట్టు నుంచి వచ్చాయి. చూసారు ఎలా ఉన్నాయి? ఇవన్నీ చిన్న చిన్నవండి. ఇప్పుడు కాయలు అయితే అయిపోయాయి. మళ్ళీ చిన్న చిన్న చెట్లు, చిన్న చిన్న కాయలన్నీ అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. అలాగే కూరగాయలన్నీ చూడండి, ఇంట్లో పెంచుకుంటేనే చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి మరి. సో చూడండి, ఇంట్లోనే ఏ పిచికారులు లేకుండా, అంటే ఏ మందులు లేకుండా కృత్రిమంగా పండిస్తున్నారు. ఇవి వంకాయ అండి. ఇంట్లో పెరట్లో పెంచుకునే చెట్లు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. చెట్లు చూస్తుంటేనే చాలా చక్కగా ఉన్నాయి. అలాగే జామ చెట్టు చూసారా? మనమైతే సిటీస్లో అందరం కొనాలి కదా, ఇక్కడైతే చూడండి చెట్లు ఎంత చక్కగా ఇంట్లోనే పెంచుకుంటున్నారు. ఎలా ఉన్నాయి జామకాయలు? బాగున్నాయా? చిన్న చిన్నవండి, కాసిన తర్వాత మీకు పంపిస్తాం చూడండి. అలాగే పూల మొక్కలు చూడండి, చుక్కమల్లి అంటాం, చూసారా ఎలా ఉన్నాయి? చుక్కమల్లిలు బాగున్నాయా? అలాగే సీతాఫలం కనిపిస్తుందా మరి? ఇది సీతాఫలం చెట్టు. అలాగే కరివేపాకు, కూరల్లో వాడుకోవడానికి కరివేపాకు అండి. నెక్స్ట్ కనకాంబరం. ఇవి కనకాంబరం చెట్లు. పూలు బయటికి వెళ్ళి మనము మార్కెట్లో కొన్న అవసరం లేదు మరి. ఇక్కడే పల్లెల్లో చాలా ప్రతి ఇందులో వేసుకుంటారు ఇదే విధంగా. అలాగే కాకర చెట్టు కూడా ఇందులో అల్లుకొని పోయిందండి. మరి మీకు సరిగా కనిపించింది, అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి కాకర చెట్టు. నెక్స్ట్ ఇంకా చెట్లు చూపిస్తాను రండి. అలాగే చూడండి, ఇప్పుడు చూడండి జామ చెట్టు ఎలా కనిపిస్తుందో. ఇక్కడ దగ్గర నన్ను జామ చెట్టు చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉందో మరి. జామకాయలు చూసారా మరి ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అలాగే కాకర చెట్టు ఇప్పుడు చూడండి, ఇస్తాను మీకు ఎలా అల్లుకుపోయిందో. నెక్స్ట్ పూల చెట్లు కూడా చూపిస్తాను, ఆగండి. జాజి పూల చెట్లు కూడా చూపిస్తాను. నెక్స్ట్ గోంగూర. ఈ పక్కకి రా. ఇది గోంగూర అండి. పప్పులేకి మనం కూరలు చేసుకోవడానికి బయట కొన్న అవసరం లేదు. చూడండి ఇంట్లో ఎంత హైట్ ఉందో. గోంగూర చెట్టు చాలా హైట్ ఉంది. అలాగే జాజి పూలు, చాలా చక్కటి సువాసన గల జాజి పూలు చూడండి. ఇప్పుడే కోసాము ఫ్లవర్స్ అన్నీ, ఎస్టర్డే పూలు ఇది. సరేనా? ఎలా ఉన్నాయి? అలాగే నెక్స్ట్ దానిమ్మ చెట్టు. ఈ పక్కకు రా నాని, ఈ పక్కకు రా. దానిమ్మ చెట్టు ఎలా ఉంది? చూస్తూనే తినాలనిపిస్తుందా? మరి పల్లెల్లో ఈ విధంగా చెట్లు పెంచుకుంటారండి. మరి మీరు కూడా పెరట్లో ఈ విధంగా పెంచుకుంటారా? ఎలా ఉన్నాయి? నెక్స్ట్ నిమ్మకాయల చెట్టు. లెమన్ రైస్ చేసుకుంటాం కదా, ఆ లెమన్స్ అన్నమాట. లెమన్స్ చూపిద్దామనుకుంటే అన్నీ కోసేసినట్టున్నారు, ఎక్కడా లేవు. ఎలా ఉన్నాయి మరి మా పెరట్లో ట్రీస్? బాగున్నాయా? ఎలా ఉన్నాయండి? మీకు నచ్చాయా? చూడండి పెరట్లో చెట్లు ఏ విధంగా ఉంటాయి. పల్లెల్లో అన్నీ పెంచుకోవచ్చు మరి, ఎందుకంటే మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది, పెంచుకోవడానికి కూడా వీలు ఉంటుంది. సిటీస్లో అలా కాదు, చిన్న చిన్న ప్లేస్లలోనే హౌస్ ఉంటుంది. సో కట్టుకోవడానికి కూడా మనకు అంత ఈజీగా చెట్లు పెంచడానికి కూడా ఉండదు. మనము అలాగే జీవించడానికి కూడా చిన్న చిన్న గదులు, ఇరుకులు, విశాలత ఉండదన్నమాట. సో పల్లెల్లో ఈ విధంగా చాలా చక్కగా ఉంటాయి. ఎలా ఉన్నాయి మరి మా పెరట్లో చెట్లు? మీకు నచ్చాయా? నచ్చితే మరి వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.